చేయాల్సిన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ వాడడం ఈజీ, క్లీన్ చేయడం కష్టం ఫ్రెండ్స్. ఇదనమాట. అది వాడడం ఈజీ, క్లీన్ చేయడం చాలా కష్టం. అబ్బాయి ఎంత కొత్త ఫ్రిడ్జ్ లాగా ఉందో. ఇప్పుడు ఇది నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఇందులోకి నేను పెట్టుకుంటాను అన్నమాట. ఈ షీట్స్ వేసుకుని తర్వాత చూపెడతాను ఎలా ఉందంటే. ఉందో గైస్, ఇప్పుడు ఫ్రిడ్జ్ తలతల మెరిసిపోతుంది. ఇదిగోండి, ఇంకా ఇక్కడ పెట్టాలి డోర్కి, ఇంకా ఆరలేదు ఇవి. ఇది చూడండి గైస్, ఇది డీప్ ఫ్రిడ్జ్ అనమాట మాకు. ఇది ఏంటంటే హైయర్ కంపెనీ. మా ఫ్రిడ్జ్ మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడే షాప్లో నుంచి ఉన్నట్టుంది, షాప్లో నుంచి ఇప్పుడు తెచ్చినట్టుంది. ఎంత బాగుంటుందో ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేసుకుంటుంటే. నైస్ చేసుకుంటున్నాను చూడండి గైస్. ఏంటంటే ముందుగా నేను వెజిటేబుల్స్ పెట్టేసుకుంటున్నాను. వెజిటేబుల్ దాంట్లో నాకు ఈ ఫ్రిడ్జ్ మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే, డబల్ డోర్ అయితే అది రొటీనే, ఇదైతే ఇంకా మనం ప్రతిసారి ఫ్రిడ్జ్ ఒంగో అక్కర్లేదని ఫస్ట్ పాయింట్ ఇదనమాట నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్. డీప్ ఫ్రిడ్జ్ అంటే మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఎక్కువ ఇది నార్మల్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్ కింద కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రిడ్జ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ అనమాట. ఇదిగోండి గైస్, ఇలా పీకేస్తూ ఉంటుంది ఈ పిల్ల అన్నీని. ఇదేంటి పంచదార కదా ఇది. చూడండి గైస్, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వస్తే నా నెయిల్ పాలిషెస్ ఉంటాయి ఇందులో, చూసారా. ఇందులో వచ్చేసి ఇంకేంటంటే ఇది వెనిగర్ ఇక్కడ పెడతా అన్నమాట. మా ఫ్రిడ్జ్ వచ్చేసి మోడల్ ఇలా ఉంటుంది గైస్. ఇది వెనిగర్. ఇదేంటంటే ఇది మ్యాంగో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీగా ఉంచుకుంటాను. ఇదేమో అది నువ్వులును పల్లీలు పౌడర్ అనమాట. ఇది వచ్చేసి సోయా సాస్, ఇవన్నీ కూడా నేను పెట్టుకుంటాను ఇక్కడ. ఏమన్నా ఫ్రైడ్ రైసెస్ అవి చేసుకున్నప్పుడు గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్, ఇవన్నీ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకేంటంటే ఇక్కడ ఏమన్నా ఫ్రిడ్జ్ ఏమన్నా కర్రీ, చట్నీ, ఇవన్నీ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. ఇలాగా మనకి వస్తాయి కదా ఫ్రూట్స్కి, వీటిలోనే నేను వెజిటేబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాను గైస్. ఎందుకంటే ఇందులో అయితే కొంచెం గాలి తగిలి వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడికి వచ్చేసి వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ అవి దేవుడికి అవి పెట్టుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ బెల్లం అది పోతుంది కదా గైస్, బెల్లం అదేంటి, ఇంకా నువ్వులు, మనకి చేతికి అందేలాగా కొత్తిమీర, అల్లం, మనం ఎక్కువ ఇవే కదా యూజ్ చేస్తాం రెగ్యులర్గా, అందుకని చెప్పేసి చేతికి అందేలాగా ఇక్కడ పెట్టుకుంటాను, డోర్ ఓపెన్ చేయగానే కనపడేటట్టు. అండ్ ఆల్సో ఇక్కడ శనగపిండి, ఎందుకంటే పురుగు కట్టేస్తుందని ఇక్కడ పెడతాను. ఆల్సో కూన్లు అనమాట. కూన్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి బాగుంటాయి అని చెప్పేసి నేను కూన్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఎగ్స్, ఇంకా ఇక్కడ ఏంటి, ఇవి కూడా మనం పెట్టుకుంటే కూడా చల్లగా ఉంటుంది గైస్. ఫ్రెష్ క్రీమ్ ఇలా నేను పెట్టుకున్నాను. ఇదనమాట, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిందకు వచ్చేసేసరికి నేను నార్మల్ ఫ్రిడ్జ్ కిందనే కన్వర్ట్ చేసుకోండి గైస్. ఇలా క్లోజ్ చేసుకోవడమే. పైన మాది ఫ్రిడ్జ్, కింద వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్. కింద పిండ్లు అయ్యి నేను ఇలా పెట్టుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను వాడనవి ఉంటాయి కదా,
నేను నేను ఎక్కువ వాడనే ఇక్కడ పెట్టుకుంటాను. కారం, కాల్చో, ఇంకా ఎక్సెట్రా ఇంకా ఏమన్నా గ్రాసరీ ఉంటే నేను ఇందులో పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ వాడనివి ఎక్కువ తీసుకోకుండా నేను కింద స్టోర్ చేసుకుంటాను. ఇలాగా ఇలాంటివి చేసి ఇంకా ఏంటో ఓట్స్ ఇవన్నీ కూడా పురుగట్టేస్తాయి. అందుకని నేను కింద ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇది గైస్ మా ఫ్రిడ్జ్ టూర్ అయితే బాగుంటుంది. హయ్యర్ అనేది కంపెనీ మన అత్తమాటలు కూడా కిందకి వంగోకుండా పైన తీసుకునేటట్టు నేను ఈ ఫ్రిడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అత్తమాటలు కూడా కిందకి మనకు కావాల్సిన డీ ఫ్రిడ్జ్ కాదు కదా గైస్, అందుకే నేను ఇలాంటి ఫ్రిడ్జ్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నాకు ఈ లాక్ సిస్టమ్ ఇవ్వలేదు గైస్. నేను ఫ్లిప్కార్ట్లో అనేది నేను ఇది ఆర్డర్ పెట్టానమాట. ఎందుకంటే జస్వి అత్తమాట తీసేస్తుందని చెప్పేసి కింద ఒకటి పైన ఒకటి ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇలా లాక్ వేసేసుకుంటే ఇంకా రాదనమాట. చూడండి గైస్, ఇంకా రాదు. జేసీబీ కూడా తీయదు కాబట్టి ఒకసారి అలాగే గైస్ ఫ్రిడ్జ్ కొన్న కొత్తలో అలాగే తీసేసింది. నేను పడుకుంటే ఇంకేంటంటే ఇంకా అంతసేపు కూడా ఫ్రిడ్జ్ ఓపెన్లోనే ఉంది. అందుకని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్న స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఏమైంది మధ్య మధ్యలో వస్తుంది. హయ్యర్ అనమాట. దీని కంపెనీ వచ్చేసి ఇది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అంట. ఇక్కడ ఉంది చూడండి గైస్, గ్లోబల్లో నెంబర్ 1 అంటే బాగుంటుంది గైస్. ఆర్గనైజ్ చేసుకున్నాక మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉంది. ఇందాక కరెంట్ పోయిందనమాట, వీడియో షూట్ చేద్దాం అనేసరికి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఏమిటంటే గైస్ అసలు బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక న్యూ మోడల్ అనమాట. అంటే మనం డీ ఫ్రిడ్జ్ పైన ఉన్నది రొటీన్గా చూసేదే. ఇది ఏంటంటే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. డీ ఫ్రిడ్జ్ అనేది కిందకు ఉండేటట్టు, అంటే ఎక్కువ మనకి యూజ్ ఉండదు కాబట్టి కింద ఇచ్చాడు. 2 బాస్కెట్స్ ఇచ్చాడు గైస్. 2 ఇందులో ఒకటి కింద ఒకటి ఉంటుంది. నేను ఇందులో వాడని ఏమన్నా ఉంటే పెట్టుకుంటాను అనమాట. ఇందులో వచ్చేసి వెజిటేబుల్స్ అవి మనకి డైలీ యూజ్ కాబట్టి నేను పైన పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది గైస్ ఫ్రిడ్జ్ వచ్చేసి. ఇంకేమిటంటే నాకు శాంసంగ్ ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ డోర్ దగ్గర వస్తుంది కదా సిస్టమ్ టైపు, పిల్లలతో అది కష్టం ఎందుకంటే నొక్కేస్తారు కదా. అందుకని చెప్పేసి నేను ఈ సిస్టమ్ టైప్లో ఉన్నది తీసుకున్నాను. ఇక్కడైతే మనకు గొడవ ఉండదు కదా. ఇక్కడ మనం ఆపరేట్ చేసుకుంటే ఇంకా పిల్లలకు కూడా తెలియదు. ఇక్కడంటే వాళ్ళకి ఏదో ఒక ఆట కింద అనిపిస్తుంది అని చెప్పి మెయిన్ రీజన్ తీసుకోపోవడానికి కారణం అనమాట. హయ్యర్లో కూడా ఈ మోడల్ ఉంది. బట్ ఏంటంటే శాంసంగ్లోనే కాదు, హయ్యర్లో కూడా ఈ మోడల్ మేము చూసాం. బట్ ఏంటంటే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా అత్తమాటలు నొక్కేస్తారు కదా. అందుకని చెప్పేసి మేము ఈ మోడల్ తీసుకున్నాం. ఇప్పుడు కరెంట్ వచ్చింది గైస్. మేము 0.4 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకున్నాం, సెంటిగ్రేడ్లో. ఇప్పుడు ఇది నార్మల్ ఫ్రీజర్లోనే ఉంది. డీప్ ఫ్రిడ్జ్లో మేము పెట్టుకోలేదు, కింద పిండి అది ఉంది. అందుకని చెప్పేసి మేము పెట్టుకోలేదు, ఐస్ అయిపోద్ది కదా. అందుకని చెప్పేసి పెట్టుకోలేదు అనమాట. ఇంకేంటంటే జస్వికి భయపడి మేము అన్నీ పైన పెట్టుకుంటున్నాం. ఇంకా ప్రజెంట్ అన్నీ తీసేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ అయితే. బాగుంటుంది గైస్. ఇంకేంటంటే ఇది పవర్ సేవింగ్ గైడ్ అంట. 18 కన్వర్టబుల్ అంట. అంటే 8 టైప్స్లో 8 విధాలుగా ఇది పనిచేస్తుందంట. ఇంకా 2 years 10 years అని చెప్పేసి ఇచ్చాడు. మేడ్ ఇన్ ఇండియా. బాగుంది. ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో హయ్యర్ బెస్ట్ అనే చెప్పాలి. ప్రైస్లో అయినా పవర్ సేవింగ్ విషయంలో అయినా పర్లేదు అనిపించింది మాకైతే. ఓకే గైస్, ఉంటాను, బాయ్.